హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక లేటెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. మనము ప్రతి వీడియోలు పొదుపు అని చెప్తున్నాము. కొందరికైతే ఈ పొదుపు మాకు ఈ ఛాలెంజ్‌లు ఇవన్నీ చేయటం మాకు చేత కాదండి. అసలు మేము సేవ్ చేయలేకపోతున్నాము. ఒకవేళ సేవ్ చేద్దామని స్టార్ట్ చేసినా కూడా మిడిల్‌లోనే స్టాప్ అయిపోతుంది. ఏదో ఒక ప్రాబ్లం వల్ల సేవ్ చేయలేక అనే వాళ్ళ కోసమైతే నేనైతే ఈ ప్రాసెస్ చెప్పబోతున్నాను. మీరైతే 2 బాక్సెస్ మెయింటైన్ చేయండండి. ఏవైనా బ్యాగులు కానీ, పాకెట్స్ గానీ ఏవేదో ఒకటి 2 అంటే చేంజ్ కోసం ఒక బాక్సు అండ్ నోట్స్ కోసం ఒక బాక్స్ మెయింటైన్ చేయండి. మనము షాప్‌కెళ్ళి బయటని ఏదైనా తీసుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ 10 రూపీస్ మార్చినప్పుడు ఎంతో కొంత చేంజ్ వస్తుంది కదా! ఆ చేంజ్ తీసుకొచ్చి ఈ చేంజ్ బాక్స్‌లో వేయండి. అలాగే ఇంకొక బాక్స్‌లో అంటే 50 రూపీస్ ఏదైనా చేంజ్ మార్చినప్పుడు 10 రూపీసో, 20 రూపీసో మిగులుతుంది కదా! ఆ 20, 10 తెచ్చి ఈ నోట్స్ దాని బాక్స్‌లో వేసేయండి. అలాగే 100 మార్చినప్పుడు 50, అదే 500 మార్చినప్పుడు 100 మిగులుతాయి. ఈ 100 రూపీస్ అనేది ఎంత మిగులితే అంత తీసుకొచ్చి ఈ బాక్స్‌లో బాక్స్‌లో నోట్సు, చేంజ్ బాక్స్‌లో చేంజు వేసేయండి. వేసేసి ఇలా 1 మంత్ కంటిన్యూగా వేసేయండి. 1 మంత్ అయిన తర్వాత కౌంట్ చేసేయండి. ఈ నోట్స్ బాక్స్ ఎంత అమౌంట్ అవుతుందా అనేది. ఎంత అమౌంట్ అవుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది అప్పుడు. అంటే నేను ఈ మంత్‌లో ఇంత అమౌంట్ అయితే సేవ్ చేయగలుగుతానని అనుకోని నెక్స్ట్ మంత్ వచ్చేసి మీకు శాలరీ వచ్చిన వెంటనే ఆ అమౌంట్‌ని ఎంతైతే మీరు సేవ్ చేయగలిగారో ఇలా ఫస్టే తీసి మీరు యూజ్ చేయని బ్యాంకులకి ట్రాన్స్ఫర్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్‌ని వాడండి. అలా వాడి మళ్ళీ నెక్స్ట్ ఈ ప్రాసెస్‌ని అంటే మళ్ళీ ఈ 2 బాక్సెస్‌ని ఇలాగే మెయింటైన్ చేస్తూ మీరు మిగిలిన చేంజ్ వచ్చిన దాన్ని ఈ కాయిన్స్ బాక్స్‌లో కాయిన్స్ దాంట్లో నోట్స్ బాక్స్‌లో నోట్స్ వేస్తూ ఉండండి. దీనివల్ల అమౌంట్ సేవ్ అవుతుంది. మీరు ఒకటి క్వెషన్ అడగొచ్చు. ఇప్పుడు ఇలా చేంజెస్ ఎక్కువ ఎక్కడొస్తున్నాయండి? అందరూ ఫోన్‌పే, గూగుల్ పేనే వాడుతున్నారు. ఇట్లా కాయిన్స్ రావట్లేదు, నోట్స్ రావట్లేదు అనొచ్చు. మనము 2 వీడియోస్ బ్యాక్ ఒక వీడియో చేశామండి. ఖర్చులు అదుపులో ఉండాలి అంటే అనేది దానికోసం. అంటే మనము ఇలా చేంజెస్ కానీ, మన ఖర్చులు అదుపులో ఉండాలన్నా కూడా మనం అనేది చేతి నుంచి డబ్బుని వాడినప్పుడే అంటే ఇట్లా గూగుల్ పే, ఫోన్‌పే కాకోకుండా చేతి నుంచి డబ్బులు ఇచ్చినప్పుడే మనకి ఇలాంటి నోట్స్ వస్తాయి కదా! సో, మనకి ఎంత అమౌంట్ అవసరమో మనం ముందే డ్రా చేసి పెట్టుకొని చేతి నుంచి వాడాలి. అంటే ఏదైనా కిరాణా షాప్‌కెళ్ళినప్పుడు, ఎక్కడికైనా ఏవైనా కూరగాయలకెళ్ళినప్పుడు మీరు చేతి నుంచి డబ్బు ఇవ్వండి. అప్పుడే మనకి దాని వాల్యూ తెలుస్తుంది. ఇలా నోట్స్ అన్నీ వస్తాయి. మనం సేవ్ చేసుకోగలుగుతాము. ఎప్పుడైతే మనం చేతి నుంచి డబ్బు ఇస్తామో, అమ్మో! ఇంత అయిందా అని చెప్పి మనం కూడా దానివల్ల ఖర్చులో అదుపులో ఉంచుకోగలుగుతాము. అలాగే ఒక్కొక్కసారి ఏదైనా 2 రూపీస్, 10 రూపీస్ ఒక వస్తువు కావాలన్నప్పుడు మన దగ్గర చేంజ్ లేకపోతే 500 మార్చాల్సింది వచ్చిందనుకో, అమ్మో! 500 మార్చాలా ఈ 10 రూపీస్ కోసము, అయినా ఇది ఇంత ఇంపార్టెంట్ కాదులే అని చెప్పి ఒక్కొక్కసారి మనం బ్యాక్‌కెళ్ళిపోతాం. అంటే ఆ 500 మార్చడానికి మనకప్పుడు మనసొప్పదు. ఈ 10 రూపీస్ కోసం అది ఎమర్జెన్సీ అయితేనే వాడతాము. ఒకవేళ ఎమర్జెన్సీ కాకపోతే ఇప్పుడేమంత అవసరం లేదులే, నా దగ్గర 500 మార్చి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మనము ఇలా చేసి అదే గనుక ఫోన్‌పే, గూగుల్ పే చేశామనుకోండి 1 రూపీ కూడా చేయొచ్చు ఫోన్‌పే, గూగుల్ పేలో. సో, అలా చేసినప్పుడు మనకి ఖర్చులు అదుపులో ఉండవు. దానివల్ల వేస్టేజ్ ఎక్కువవుతుంది. ఇలా చేంజ్ వచ్చి మనం సేవ్ కూడా చేయలేము. సో, ఎప్పటికైనా మనం అనేది క్యాష్ డ్రా చేసుకొనొచ్చి చేతి నుంచి ఇచ్చినట్లయితే దానివల్ల మన ఖర్చులు అదుపులో ఉంటాయి. ఇలా చేంజ్ సేవ్ చేయగలుగుతాము. ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేసి మనకి ఫ్యూచర్‌లో యూజ్ అవుతుంది. ఇది పొదుపు కూడా మనం ఒక ఫాలో అవ్వగలుగుతాం. మీరు గనక ఇప్పటివరకు అసలు మాకు ఈ సేవింగ్‌లు ఏవి అలవాటు లేవండి, చేయలేకపోతున్నా అనేవాళ్ళు గనక ఈ బాక్స్‌ని మెయింటైన్ చేసి ఇట్లా చేంజెస్, నోట్స్ సెపరేట్‌గా మెయింటైన్ చేసి 1 మంత్ చూడండి. మీరు ఎంత ఇలా సేవ్ చేయగలిగారో నెక్స్ట్ మంత్ నుంచి ఈ టిప్ ఆ అమౌంట్‌ని వేరే బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. దానివల్ల మనకనేది ఒక చిన్న పొదుపులాగా అలవాటు అవుతుంది. తర్వాత మీరు ఒక 10 డేస్ పొదుపు ఛాలెంజ్ ట్రై చేయండి. 10 డేస్ తర్వాత ఆ చిన్నది అయిపోయిన తర్వాత ఒక 30 డేస్‌ది, 30 డేస్ తర్వాత ఒక 50 డేస్‌ది, తర్వాత 3 మంత్స్, అట్లా 6 మంత్స్, 1 ఇయర్ ఇట్లా పొదుపు ఛాలెంజ్‌లు ఇంక్రీజ్ చేసుకుంటా సేవ్ చేసుకోగలుగుతాము. మనకి పొదుపు అలవాటు కావాలంటే ఈ ప్రాసెస్‌ని మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా కొంచెం అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. మనకు కూడా ఈ సేవింగ్ ప్రాసెస్‌లు అనేది ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఎవరైతే ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.